ఏపీ లిక్కర్ స్కామ్ లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ, గోవిందప్ప పాత్రలపై సిట్ సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. త్వరలో మరో ఛార్జ్షీట్ దాఖలు చేసేందుకు సిట్ అధికారులు తదనంతరం దర్యాప్తును ప్రారంభించింది. హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాలకు సిట్ అధికారులు వెళ్లారు. మద్యం కుంభకోణంలో తదనంతర దర్యాప్తు కొనసాగుతోంది. స్కామ్లో కీలకంగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి కుడిభుజంగా ఉన్న వరుణ్ పురుషోత్తం సమాచారంతో 11 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కపెడుతున్న వీడియో బయటపడడంతో సిట్కు కీలక సాక్ష్యాలు లభ్యమైనట్లయింది. మద్యం కుంభకోణంలో అప్పటి సీఎం కార్యాలయంలో ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప పాత్రను గూగుల్ టేకౌట్, ఫోన్ లొకేషన్, కాల్ డేటా రికార్డ్ ద్వారా ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. పైగా వీరు డిస్టిలరీల యజమానులతో టచ్లో ఉండడం, ముడుపులు తీసుకోవడం, సిండికేట్ సమావేశాల్లో పాల్గొనడంపై డిస్టిలరీల యజమానులు ఇచ్చిన స్టేట్మెంట్ సాక్ష్యాలను పరిగణలోకి తీసుకున్నారు. మద్యం ముడుపుల ద్వారా వచ్చిన డబ్బుతో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఛార్జ్షీట్లో సిట్ వెల్లడించింది. సిట్ అదుపులో ఉన్న వరుణ్ పురుషోత్తంను విచారణ చేయడంతో పాటు దుబాయ్లో ఉన్న సైఫ్ను ఏపీకి రప్పించేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. వీరిద్దరూ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో పాటు తాడేపల్లి ప్యాలెస్లోని కీలక వ్యక్తులతో టచ్లో ఉన్నట్లు సిట్కు సమాచారం అందింది. వరుణ్ పురుషోత్తం నుంచి 164 స్టేట్మెంట్ను రికార్డ్ చేసే ప్రయత్నాల్లో సిట్ అధికారులున్నారు. 2024 ఫిబ్రవరిలో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సచివాలయంలో సమావేశమై మద్యం ఫైళ్లను మాయం చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో పాటు సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు సూచన మేరకు ఇలాంటి ప్రయత్నాలు చేశారంటూ నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్ సిట్ అధికారులకు వీడియో రూపంలో స్టేట్మెంట్ ఇచ్చారు. మద్యం కుంభకోణానికి సంబంధించి త్వరలో మరో ఛార్జ్షీట్ వేయాలని సిట్ అధికారులు నిర్ణయించి అందుకు అవసరమైన దర్యాప్తును ప్రారంభించారు. అప్పటి సీఎం ఆదేశాల మేరకే సీఎంఓలోని అధికారులు లిక్కర్ సిండికేట్ సమావేశాలకు హాజరు కావడంతో పాటు మద్యం విధానం మార్పునకు తగిన సూచనలు చేశారంటూ సిట్ అధికారులు పరోక్షంగా చెబుతున్నారు. ఇందుకోసం డైరెక్ట్ ఎవిడెన్స్ ను సేకరించి 3వ ఛార్జ్షీట్లో తగిన సాక్ష్యాధారాలతో సహా వివరించాలని సిట్ భావిస్తోంది. ఇందుకోసం 4 ప్రత్యేక బృందాలను హైదరాబాద్, బెంగళూరుకు మంగళవారం పంపారు. త్వరలో కొన్ని ప్రాంతాల్లో సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బెంగళూరు, హైదరాబాద్లో సిద్ధంగా ఉండాలని, తాము ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని సిట్ ఉన్నతాధికారులు బృందాలకు సమాచారం పంపారు. రాబోయే వారం రోజుల్లో మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది.